సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ స్వాగతం సుస్వాగతం. మన కార్యక్రమం ప్రారంభించే ముందు ప్రార్థన గీతంతో ప్రారంభిద్దాం. కుమారి గొల్లపల్లి మానస. सिद्धिविनायकं प्रणवकरं सिद्धिविनायकं प्रसन्नस्मितवदनं अनुभावये प्रणवकरं सिद्धिविनायकं प्रसन्नस्मितवदनं अनुभावये प्रणवकरं गणनायकं निखिलभुवनमङ्गलवरदायकं गणनायकं निखिलभुवनमङ्गलवरदायकं गणनायकं निखिलभुवनमङ्गलवरदायकं गणनायकं निखिलभुवनमङ्गलवरदायकं मणिगणकिरणनानादिनकलवदरणं लोककारणं प्रणवकरं सिद्धिविनायकं प्रसन्नस्मितवदनं अनुभावये प्रणवकरम् अभिसंवृत सुरगणं निगणमहदानन्दनटनम् अभिसंवृत सुरगणं निगणमहदानन्दनटनम् दुन्दुभिडिम्बिमृदङ्गडमरुकरव द्रिमित द्रिमित चलसमचरणं करुणारसवर्षणं मुखकमलं कात्यायनि व्रतफलदम् नन्दकुमारलब्धप्रलुब्ध अतिशयलम्बोदर विकटराजममलं प्रणवकरं सिद्धिविनायकं प्रसन्नस्मितवदनं अनुभावये प्रणवकरम् కుమారి మానస్కి ధన్యవాదాలమ్మా. గత 88 సంవత్సరాలుగా వేద విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తూ వస్తుంది. ఈ విశ్వావసనామ సంవత్సర పరీక్షలు ఈ నెల 10వ తారీఖున మొదలయ్యి ప్రారంభించి ఈ రోజుతో మేము దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సరం సుమారు 400 మంది విద్యార్థులు పైగా దరఖాస్తులు వచ్చాయి. మేము నిర్వహించిన ఈ పరీక్షా కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకి పరీక్షాధికారులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత మా అభ్యర్థనను మన్నించి ఈనాటి ప్రవచన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ ప్రముఖ ప్రవచనకర్త సమన్వయ సరస్వతి వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి స్వాగతంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మా పరిషత్ అధ్యక్షుడు వేలూరు రామచంద్ర గారు, సెక్రటరీ హోతా శ్రీరామచంద్రమూర్తి గారు, మా ఈ శ్రీరామచంద్రమూర్తి గారిని వేలూరు రామచంద్ర గారిని గురువు గారిని పూలమాలతో సత్కరించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. శ్రీ వాటరే వేణుగోపాల్ గారు పూలమాలతో మాలతో మారేడు గలమాలతో వారిని సత్కరిస్తారు. మనం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందు మన కార్యక్రమం ప్రారంభించడానికి ముందు దీప ప్రజ్వలన చేయడం అనేది మన సంస్కృతి సంప్రదాయం. సో ఈ కార్యక్రమానికి గురువు గారిని దీప ప్రజ్వలన కోసం ఆహ్వానిస్తున్నాము. దత్తాత్రేయ ఘనపతి గారు సహకరిస్తారు. శ్రీమతి రాజేశ్వరి గారు మాకు
దీపం జ్యోతిపరం బ్రహ్మ దీపం జ్ఞానతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే సాచంద్రవర్తి సంయుక్తం వన్నిరాజోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిరాపహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే ఆమే గృహా భవంత్వా ప్రజామాదిత్యో విశతు వీర్యావాన్ ఆపో దేవీర్యజ్ఞిజామా విశంతు సహస్రస్య మా భూమా మా ప్రహాసీత్ ఆమే గ్రహ భవత్వా పురో వృక్స్తుతశస్త్రే మా విశతాగు సమీచీ ఆదిత్యా రుద్రావసవో మే సదస్యా సహస్రస్య మా భూమా మా ప్రహాసీత్ ఆమాకృష్టోపో విశతోక్షష్టాతిరాత్రో మా విషత్వావిషద్వరః త్రోన్నిజాపాసుహుతా విశంతు సహస్రస్య మా భూమా మా ప్రహాసీత్ ఏష వై దీర్ఘో నామ జిజ్ఞః దీర్ఘాయుషో హవై తత్ర మనుష్యా భవంతి యత్రైతేన జిజ్ఞేన యజంతే ఏష వై క్లుప్తో నామ జిజ్ఞః కల్పతే హవై తత్ర ప్రజాభ్యో యోగక్షేమః యత్రైతేన జిజ్ఞేన యజంతే. గురువుగారి అనుమతితో ఈనాటి ప్రవచన కార్యక్రమం ప్రారంభించే ముందు పరీక్షకి విశేష సేవలు అందించిన మా పూర్వ కార్యకర్తలు, అలాగే ఈ కార్యక్రమం కోసం మా వ్యాసశాస్త్ర పరిషత్ కోసం 4 చిత్రపటాలు, 4 దేవతామూర్తుల చిత్రపటాలు స్థితించిన కుమారి గుళ్ళపల్లి మానస, చిన్న వయసులోనే అత్యంత ప్రతిభ కనపరిచి 4 చిత్రపటాలని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన కుమారి మానస వారి తల్లిదండ్రులతో స్టేజ్ మీదకి రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గురువు గారిని ఆ చిత్రపటాలను ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. సభాజన్మ ఋగ్వేద దేవతావిష్కరణ. ఋగ్వేద శ్వేతవర్ణస్యాత్ త్రిభుజో రసభాగవ అక్షరాలా భరస్సాంగీతో వ్యాఖ్యాతుతోద్యమ ఋగ్వేద దేవతాజీ నమః. ఈ ఋగ్వేద దేవత తెల్లని రంగు కలది, 2 చేతులు కలది. ఈ దేవత ముఖము గాడిద ముఖము. అక్షమాలను ధరించి సౌమ్య ముఖముతో ప్రీతిని ప్రకటించుచు వ్యాఖ్యానం చేయు యత్నంలో ఉండను. ఇప్పుడు యజుర్వేద దేవత అజాస్య పీతవర్ణస్యాత్ యజుర్వేదః అక్షసూత్రధృత్ భావే త్రిశపాణిస్తు భూతిలో మంగళప్రద యజుర్వేద దేవతాజీ నమః. ఈ యజుర్వేద దేవత మేఘముఖము కలదై పసుపు రంగు పచ్చని రంగుతోనూ జపమాల ధరించి ఎడమ చేతి యందును వజ్రాయుధమును ధరించి ఐశ్వర్యమును శుభమును ప్రసాదించుచుండును. ఇప్పుడు సామవేదం నీలోత్పలదర్శ్యామో సామవేదో హజార్వః అక్షమానాన్వితో లక్ష్యే భావే కుంభధరస్ఫురః శ్రీ సామవేద దేవతాజీ నమః. సామవేద దేవత నల్లని కలువ రేకుల వలె నిగనిగలాడు నీల శరీరముతో గుర్రము ముఖముతో కుడి చేతిలో అక్షమాలను ఎడమ చేతిలో పూర్ణ కుంభమును ధరించి ఉండును. ఇప్పుడు అథర్వవేదం అథర్వణాభిదో వేదో ధవళో మర్కడాననః అక్షమాలాన్వితో భావే దక్షే కుంభధరస్ఫురః అథర్వవేద దేవతాజీ నమః. ఈ అధర్వ దేవత తెల్లని రంగుతో కోటి ముఖముతో ఎడమ చేతిలో జపమాల కుడి చేతితో పూర్ణ కుంభముతో వెలసిల్లుచుండును. ఒకే వేదం అడుగు వేదాలు. ఇప్పుడు కుమారి మానసిని గురువుగారు సత్కరిస్తారు సర్టిఫికెట్ తోటి. ఇప్పుడు శ్రీమతి రాజేశ్వరి గారు
కుమారి మానసికి చిరు సత్కారం చేస్తారు. అమ్మ తర్వాత మన పరిషత్తుకి విశేష సేవలు అందించి ప్రస్తుతం మా అందరికీ మార్గదర్శకులుగా ఉన్న సీనియర్ కార్యకర్తలు చాలా సంవత్సరాలు చేశారు, విశిష్ట సేవలు అందించారు. వారి నలుగురిని కృతజ్ఞతతో మేము సత్కరించుకోవడం మాకు కనీస కర్తవ్యం. సో ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ కల్లూరు శ్రీరాములు గారు, ఈయన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు. వీరు సుమారు 20 సంవత్సరాల వేదశాస్త్ర పరిషత్తుకి నిర్విరామంగా కృషి చేసి మాకు ఎంతో సేవలు అందించారు. శ్రీ కల్లూరు శ్రీరాములు గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ మైత్రేయ గారు తోడుకుని వస్తారు. ఈ 90 సంవత్సరం వయసు దాటినా కూడా కల్లూరు శ్రీరాములు గారు ఎంతో ఉత్సాహంగా స్టేజ్ మీకు వచ్చారు. మీకు కృతజ్ఞతలండి. దుర్గా మల్లికార్జున ప్రసాద్ వీరు సాంస్క్రిట్ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాలు మన వేదశాస్త్ర పరిషత్తుకి కార్యకర్తగా సేవలు అందించారు. శ్రీ సర్వేశ్వరం గారిని దుర్గా మల్లికార్జున ప్రసాద్ గారిని స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. 5 సంవత్సరాలు పెద్దవారు ప్రతి సంవత్సరం వేద పరీక్షలు జరుగుతున్నప్పుడు రూమ్లో అబ్జర్వర్గా కూర్చుని మాకు సేవలు అందించారు. ప్రతి కార్యక్రమంలో సభలను మాకు ఎంతో సహకరించారు. పేసపాటి సత్యనారాయణ శాస్త్రి గారు మా అందరికీ హెడ్ మాస్టర్. వీరు మార్గదర్శకంలో దాదాపు 7 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము. వీరు 42 సంవత్సరాలు వేదశాస్త్ర పరిషత్తుకి సేవ చేశారు. వీరి ముందు వీరి నాన్నగారు పేసపాటి సూర్యప్రకాష్ శాస్త్రి గారు కూడా ఎంతో సేవలు అందించారు. వారి తర్వాత పేసపాటి సత్యనారాయణ శాస్త్రి గారు మాకు ఎంతో మార్గదర్శకం చేసి మమ్మల్ని ముందుకు నడిపించి కార్యక్రమం దిగ్విజయంగా చేసేలా చేస్తున్నారు. వీరు రిటైర్డ్ ప్రస్తుతం ఇంకా ప్రాక్టీస్ చేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ అండి వీరు. తర్వాత కీర్తిశేషులు శ్రీపాద కుటుంబరావు గారు, వీరి సతీమణిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ మైత్రేయ గారు, ప్రభ గారు దయచేసి స్టేజ్ వేదిక మీకు తీసుకురావాలండి. శ్రీ కుటుంబరావు గారు కూడా అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు నెల్లూరులో. వీరు 22 సంవత్సరాల పైగా వేదశాస్త్ర పరిషత్తుకి సేవలు అందించారు. వీరు ప్రతి సంవత్సరము ఘన జట
క్రమాంతం పూర్తి చేసిన పండితులకి ఆయన చేతితో పుస్తకంలో రాసేవారండి. దాదాపు 30-40 సంవత్సరాలు ఆయన హ్యాండ్ రైటింగే ఉండేది పుస్తకంలో, వేరే వాళ్ళు ఎవరు రాసేవారు కాదు, ఆయనే రాసేవారు. ఇప్పుడు కంప్యూటరైజ్ అయిపోయింది, కానీ వారు అందించిన సేవలు మేము మరువలేనివి. ఇప్పుడు మనం మెయిన్ ప్రవచన కార్యక్రమంలోకి వెళ్ళే ముందు సామవేదం వారికి అత్యంత సన్నిహితులు డాక్టర్ తాడిమళ్ళ వెంకటనారాయణరావు గారిని గురువు గారితో ఉన్న నూతన విశేషాలు పరిచయం చేయవలసిన కోరుతూ శ్రీ నారాయణరావు గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరికీ నమస్కారం. మీలో ఇక్కడ ఎవరికి కూడా సంవేదన షణ్ముఖ శర్మ గారి గురించి పరిచయం చేయవలసినటువంటి, వారి గురించి చెప్పవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు అని నాకు తెలుసు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఒక చిన్న అగ్గిపెట్టి, ఒక కొవ్వొత్తి కనుక ఉన్నట్లయితే, లేదా ఒక బ్యాటరీ లైట్ ఉన్నట్లయితే, రేపు దాన్ని పట్టుకుని 12 గంటలకి మధ్యాహ్నం గోదావరి తీరానికి వచ్చినట్లయితే సూర్యుడు ఎలా ఉంటాడో నేను దాంతో చూపిస్తాను అంటే ఎంత హాస్యాస్పదమో, రాజమహేంద్ర గారి వాసులకి బ్రహ్మశ్రీ సంవేద షణ్ముఖ శర్మ గారి గురించి చెప్పడం అనేది అటువంటి హాస్యాస్పదమైనటువంటి విషయమే. కారణం, అందరికీ తలలో నాలుకగా ఉంటూ పరిపూర్ణమైనటువంటి శ్రద్ధతో మనందరికీ కూడా వేదాంగాలలోని సమస్త పురాణాల్లోని తెలుసుకోవాల్సిన విషయాలన్నీ, ఏవి తెలుసుకుంటే ఇంకేవి తెలుసుకోనక్కర్లేదు అటువంటి విషయాలన్నింటినీ కూడా చెబుతున్నటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు అస్మత్ గురువరేణ్యులు అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. వారి గురించి ఇదివరకు ఎప్పుడో రాసుకున్న 2-3 శ్లోకాలతో నేను వారి పరిచయాన్ని పూర్తి చేస్తాను. కారణం, ఇది నిజంగా పరిచయం చేసి వారికి ఉన్న బిరుదులు అవన్నీ నేను పెట్టినట్లయితే వారి ఉపన్యాసం రేపటికి వాయిదా పడుతుంది. కాబట్టి నేను శ్రీవత్స గోత్ర సంభూతం కంఠే కాలాచనారదం సామవేద కులోద్భూతం సాకలం వేద సారదం. కాంట్రవర్సీస్ అని కొన్ని ఉంటాయి. వారి గురించి ఆలోచించినప్పుడల్లా అనేకమైనటువంటి విరుద్ధమైనటువంటి భావాలు కలుగుతూ ఉంటాయి. నాకు శ్రీవత్స గోత్ర సంభూతం, శ్రీవత్సలాక్షణుడైనటువంటి ఆ విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గోత్రం శ్రీవత్స గోత్రం. కానీ కంఠే కాలార్చనారతం, పరిపూర్ణముగా పరమశివుని మీద భక్తితోటి ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి మూర్తి. సామవేద కులోద్భూతం సాకలం వేద సారదం. ఇంటి పేరు సామవేదం కావచ్చు, కానీ వారు సమస్తమైనటువంటి సకలమైనటువంటి వేదముల యొక్క సారాన్ని కూడా మనకు అందించేటువంటి నేర్పు కలిగి ఉండి మనని వేద సారాన్ని మనకి అందించేటువంటి కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు. శతాధిక ముఖ ప్రజ్ఞం షణ్ముఖాఖ్యం చ సద్గురుం ఋషిపీఠ పదాచార్యం శైవ పాదానుగామినం. షణ్ముఖ శర్మ గారు అనుకుంటాం, కానీ ఆయన షణ్ముఖమైనటువంటి ప్రజ్ఞ కాదది, శతాధిక ముఖ ప్రజ్ఞ. అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి భాషా సౌందర్యం తెలిసినటువంటి, వేద శాస్త్రాలలో ఉన్నటువంటి ఆ శబ్దారణ్యాలలో విహరించేటువంటి బహుముఖీనమైనటువంటి వ్యక్తిత్వం మనకు కనబడుతుంది. కేవలం షణ్ముఖమైనటువంటి వ్యక్తిత్వం మాత్రమే కాదది. ఋషిపీఠము అనేటువంటి పీఠానికి అధ్యక్షుడు. ఋషిపీఠ పదం, ఋషిపీఠం అనేటువంటి మాటకి భారతదేశమే ఒక ఋషిపీఠం అనేటువంటి
అద్భుతమైనటువంటి నిర్వచనం వారు ఇచ్చారు. కాబట్టి ఋషిపీఠం అనేది అదొక పీఠం కాదు. ఈ సమస్త భారతదేశానికి ఒక పేరు, వేరే పేరు ఏదైనా పెట్టాలంటే దాని పేరు ఋషిపీఠము, ఋషులకు ఆస్పదమైనటువంటి స్థానమైనటువంటి ప్రదేశము. అటువంటి దానికి ఆచార్యులుగా ఉన్నప్పటికీ శైవ పాదానుగా వినం, ఆ ఋషిపీఠ పదం కాకుండా శివ పదములని అనుసరించి వెళ్ళేటువంటి మానసికమైనటువంటి స్థితి ఒకటి కలిగి ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా వారు రాసేటువంటి శివ పదములు పరిపూర్ణమైనటువంటి శివ జ్ఞానానికి పట్టుకొమ్మలై నిలిచి ఉంటాయి. దేశ విదేశాల్లో వారు రాసినటువంటి శివపదం యొక్క గానము అలాగే నృత్య రూపంలో కూడా అనేకమైనటువంటి ప్రదర్శనలకి నోచుకుంటూ ఉన్నది. గణనాయక తత్వజ్ఞం కపినాయక సేవకం లలితోపాసకం నౌమి రామనామ జప ప్రియం. లలితోపాసకులు, శ్రీ విద్యోపాసకులు అనుకుంటాం, కానీ రామనామ జప ప్రియం, రామనామం అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వారు. గణనాయకుడైనటువంటి ఆ వినాయకుడి యొక్క తత్వం తెలిసినటువంటి వారు అయినప్పటికీ కపినాయక సేవకం, ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని తలుచుకుంటే ఆ పరమాద్భుతమైనటువంటి పులకరించి మనందరం కూడా పులకరించి ఆనందించేటువంటి ఎన్నో రకమైనటువంటి విషయాలు, రహస్యాలు అనుభవించి చెప్పేటువంటి తత్వం కలిగినటువంటి వారు. ఇటువంటి వారి గురించి 5 నిమిషాలు 10 నిమిషాల్లో పరిచయం చేయండి అంటే అవి పరిచయం చేసేటువంటి వాడికి ఒక రకంగా చెప్పాలంటే పరీక్ష. ఇటువంటి పరీక్ష పెట్టినందుకు వేదశాస్త్ర పరిషత్ వారికి కృతజ్ఞతలు అర్పిస్తూ స్వస్తి. ఈ పరీక్షలో మీరు 100 మార్క్స్ సంపాదించారండి. ఈ పరీక్ష మేము రాయలేకే మేము అనిపించామండి.